హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం దేశం మొత్తం సంచలనం సృష్టించింది. ఎంతలా అంటే సుప్రీంకోర్టే సుమోటోగా విచారణ చేసేంతగా. అసలు ఈ భూమి విషయం ఏందో ఒకసారి తెలుసుకుందాం. 1975లో యూనివర్సిటీ ఏర్పాటుకే నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం భారీగా హెచ్సీయూకి భూమి కేటాయించింది. ఆ రోజుల్లో అదంతా నిర్మానుష్య ప్రాంతం. కనీసం మనుషులు కూడా కనిపించేవారు కాదు. అయితే వేలెకరాలు ఇచ్చింది కాని భూ బదలాయింపు చేయలేదు. యూనివర్సిటీ అధికారులు కూడా అడగలేదు. ఎందుకంటే ప్రభుత్వ సంస్థే కదా అనుకున్నారు. అయితే రాను రాను సిటీ పెరిగింది. గచ్చిబౌలి ప్రాంతం రియల్ ఎస్టేట్ విషయంలో టాపులో ఉంది. ఎకరం ధర 100 కోట్లకు మించి ఉంది. ఇప్పుడున్న హెచ్సీయూ భూములైతే 1000 కోట్లు పలికినా ఆశ్చర్యం లేదు. అయితే 2003లో చంద్రబాబు నాయుడు తన సన్నిహితుడైన బిల్లీరావుకు 400 ఎకరాలు కట్టబెట్టాడు. ఈ బిల్లీరావు ఒక పెద్ద దొంగ అని తర్వాత తేలింది. అయినా స్పోర్ట్స్ అకాడమీ పెడతానని ప్రకటించాడు. బాబు ఏకంగా 400 ఎకరాల విలువైన భూమిని కట్టబెట్టారు. అయితే ఐఎంసీ అకాడమీ ఏర్పాటు చేసిన బిల్లీరావు ఎలాంటి పనులు చేపట్టలేదు. దీంతో ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 2006 నవంబర్ 21న ప్రాజెక్టు రద్దు చేసింది. ఈ బిల్లీరావు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఈయన బాబుకు బినామీ అని కూడా అన్నారు రాజకీయ ప్రత్యర్థులు. వాస్తవానికి ఇంత విలువైన భూమిలో బిల్లీరావు పెట్టిన పెట్టుబడి కేవలం 5 లక్షలు మాత్రమే. పైగా ఆయనకు ఎలాంటి స్పోర్ట్స్ అకాడమీలు నడిపిన అనుభవం లేదు. ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా కొట్టేసేందుకు బిల్లీరావు, చంద్రబాబు కలిసి డ్రామాలాడారని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి సహా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అయితే 2006లో ప్రాజెక్టు రద్దు కాగానే హైకోర్టుకు వెళ్లింది ఐఎంసీ అకాడమీ. అయితే ఈ భూమిపై రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాలు వాదనలు వినిపించాయి. ప్రభుత్వ భూమేనని కోర్టులో ఆధారాలు చూపించాయి. దీంతో హైకోర్టు 2024 మార్చి 7న తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ ఐఎంసీ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ వాదనలు వినిపించింది. చివరకు మే 3న హైకోర్టు తీర్పు సరైందేనని ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. దాంతో 1000 కోట్ల విలువైన భూమి 21 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి దక్కింది. అయితే ఈ గ్యాప్లో అక్కడ ఒక అటవీ ప్రాంతమే వెలిసింది. పైగా 3 చెరువులు కూడా ఉన్నాయి. ఎందుకంటే హెచ్సీయూకి అనుబంధంగా 1600 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. అందులో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. జింకలు, నెమళ్లు సహా అంతరించిపోతున్న జీవులు కూడా ఉన్నాయి. అవి భారీగా అటవీ ప్రాంతంలా మారిన ఈ ఐఎంసీ అకాడమీ భూములోకి వచ్చాయి. అయితే ఇప్పుడు గచ్చిబౌలిలోని ఖరీదైన ప్రాంతం కావటంతో ఈ భూమిని వేలం వెయ్యాలనుకుంది సర్కారు. కొంత ఐటీ పార్కు సహా ఇతర అవసరాల కోసం వాడాలనుకుంది. ఆ భూమిని వెంటనే టీజీఐఏసీకి అప్పగించింది. కానీ అటవీ ప్రాంతం, పైగా వన్యప్రాణులున్న ఈ భూములను కొట్టివేయొద్దని యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కంగారు పడింది. తాము ఏమాత్రం ఆలస్యం చేసినా అడవి పేరుతో ఆడుకుంటారని ఏకంగా 100 బుల్డోజర్లతో చెట్లను ధ్వంసం చేయటం మొదలుపెట్టింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. అంత తొందరేమొచ్చింది? భూమి కావాలనుకుంటే ఫార్మాసిటీ కోసం సేకరించిన 14,000 ఎకరాల భూమి ఉంది. పచ్చని చెట్లు ఎందుకు కొడుతున్నారు? వన్యప్రాణులను ఎందుకు చంపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. మరోవైపు విద్యార్థులు, ప్రొఫెసర్లు ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపారు. ఇక సోషల్ మీడియాలో అడవిని ధ్వంసం చేస్తున్న బుల్డోజర్లను చూసి జనం ఆగ్రహం చెందారు. చీకట్లో అడవిని నరకాల్సిన అవసరమేముందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది ప్రభుత్వ భూమి, యూనివర్సిటీకి సంబంధం లేదనేది ప్రభుత్వ వాదన. అందుకు ఆధారాలను కూడా చూపించింది. ఇన్నాళ్లు ఐఎంసీ ఆధీనంలో ఉండేది. తర్వాత కోర్టు పరిధిలో ఉంది. దానిని మేము విడిపించాం. ఉద్యోగాల కల్పనకు ఐటీ పార్కును కడతామని మంత్రులు ప్రకటించారు. కాని అడవిని నరకడమెందుకు? హైదరాబాదుకు స్వచ్ఛమైన గాలిని ఇస్తున్న ప్రాంతాన్ని ఎందుకు ధ్వంసం చేస్తారు? ప్రభుత్వ భూమి అయితే ప్రజల ఆస్తి కాదా అని విద్యార్థులు నిలదీశారు. యూనివర్సిటీలో ఉద్యమం ఉధృతంగా మారటంతో పోలీసుల అత్యుత్సాహం మరింత ఆజ్యం పోసింది. విద్యార్థులను హేయంగా కొట్టడం వీడియోలో చూసి దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు ప్రొఫెసర్లను కూడా కొట్టారనే వ్యాఖ్యలు దుమారం లేపాయి. మరోవైపు విచారణ జరుపుతున్నాం. అప్పటివరకు చెట్లను నరకొద్దని ఆదేశాలిచ్చింది. కాని
విద్యార్థులు మాత్రం జాతీయ మీడియా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకిపారేయటంతో సుప్రీంకోర్టు సీన్లోకి వచ్చింది. సుమోటోగా కేసు నమోదు చేసింది. ఎందుకంటే మార్చి 4న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ భూమిని నిర్ణయించే విషయంపై స్పష్టమైన తీర్పు ఇచ్చింది. వాటికి కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. కాని ఇప్పుడు తెలంగాణలో అడవి విధ్వంసాన్ని సీరియస్గా తీసుకుంది. వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ని కంచగచ్చిబౌలి ప్రాంతానికి వెళ్లి అక్కడ అడవి ఉందా, వన్యప్రాణులు ఉన్నాయా, ఎంత ధ్వంసం చేశారో వెంటనే ప్రాథమిక రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రిజిస్ట్రార్ అక్కడకు వెళ్లి ఫోటోలు సహా ఆధారాలతో సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఆ వెంటనే సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టింది. మొదటి మాటే ప్రభుత్వ సీఎస్ను జైలుకు పంపుతాం, ఎక్కడైతే ధ్వంసం జరిగిందో అక్కడే తాత్కాలికంగా జైలు నిర్మించి పంపుతామని హెచ్చరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కిపడింది. బుల్డోజర్లు ధ్వంసం చేస్తుంటే జింకలు, నెమళ్ల ఆర్తనాదాలు విన్న సుప్రీం ఆవేదన చెందింది. అంత హడావుడిగా చెట్లను ఎందుకు నరికేశారు? రిజిస్ట్రారు పంపిన నివేదిక, ఫోటోలు చూశాక అది అడవే అని అర్థమవుతోంది. కొత్త చట్టం మీకు తెలీదా? చెట్లను నరికి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరమేంటి? ముందు చెట్లను నరికే ముందు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయించారా? పర్యావరణ శాఖ అనుమతి ఉందా? అటవీశాఖ అనుమతించిందా? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులు ఎందుకున్నారు? వారికి అడవుల గురించి ఏం తెలుసు? వారి అనుభవమేంటి? ఇన్ని వేల చెట్లను నరికి కలపను ఏం చేస్తున్నారో సీఎస్ నివేదిక ఇవ్వాలి. 16లోపు మొత్తం పరిశీలించి నివేదిక ఇవ్వాలి. ఈలోపు అక్కడ ఏం జరిగినా సీఎస్దే బాధ్యత. మా ఆదేశాలు పట్టించుకోకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత మేము కూడా ఏమీ చేయలేము అంది. అయితే హైకోర్టు ఇచ్చిన రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదిక ప్రకారం కంచగచ్చిబౌలి అటవీ ప్రాంతమే. జింకలు, నెమళ్లు అక్కడి నుంచి పారిపోయినట్టు ఫోటోలను చూసి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే చట్టం కంటే ఎవరూ అతీతులు కాదు, ఏ స్థాయిలో ఉన్నా సరే చట్టం ప్రకారమే నడుచుకోవాలని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అంతేకాదు, తుది తీర్పు వచ్చేవరకు కంచగచ్చిబౌలిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దని చెప్పటంతో అక్కడి నుంచి బుల్డోజర్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు యూనివర్సిటీ విద్యార్థులు సుప్రీంకోర్టు తీర్పుతో తమ ఆందోళనలు విరమించారు. తమ పోరాటానికి న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆలస్యంగా పరిస్థితి తీవ్రతను గమనించిన తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మంత్రులు భట్టి, శ్రీధర్బాబు, పొంగులేటి ఆధ్వర్యంలో కమిటీ చేసింది. ఈ కమిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలు, మేధావులతో చర్చలు జరుపుతోంది. తాము వారి నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. అంతేకాదు, యూనివర్సిటీ ఒప్పుకుంటే ఈ 400 ఎకరాలతో పాటు హెచ్సీయూకి ఉన్న 1600 ఎకరాల్లో భారీ ఎకో పార్కును అభివృద్ధి చేస్తాం, న్యూయార్క్ పార్కును తలదన్నేలా అభివృద్ధి చేస్తామని తెలిపింది. అంతేకాదు, హెచ్సీయూకి ఫ్యూచర్ సిటీలో స్థలం, భవనాలు ఇస్తామని కూడా తెలిసింది. అయితే తాము సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని మంత్రులు తెలిపారు. గతంలో ఎన్నో గుట్టలు, రాళ్లు ధ్వంసం చేసిన బీఆర్ఎస్ మాకు నీతులు చెబుతోంది. ప్రకృతిని ధ్వంసం చేసి మైహోంకు 1000 ఎకరాలు కట్టబెట్టారు. కానీ తాము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని మంత్రులు ప్రకటించారు. దీంతో కంచగచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. కానీ ఇప్పటికే 100 ఎకరాల్లో కొట్టేసిన చెట్లపై సుప్రీంకోర్టు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం మళ్లీ ఆ ధ్వంసమైన చోట చెట్లు పెట్టాలి, భూమిని యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో 400 ఎకరాల భూమిని అమ్మి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలనుకుంది ప్రభుత్వం. కనీసం 21,000 కోట్లు సేకరించాలనుకుంది. అయితే ఈ భూమి ఎవరు తీసుకున్నా మేము అధికారంలోకి రాగానే లాక్కుంటాం, అక్కడ ఎకో పార్కు నిర్మిస్తామని కేటీఆర్ ప్రకటించారు. రేవంత్ రెడ్డి వేసే బిస్కెట్లకు ఆశపడితే నష్టపోతారు. 3.5 తర్వాత వచ్చిన తర్వాత వాటిని తీసుకుంటామని హెచ్చరించారు. కానీ ఈలోపు సుప్రీంకోర్టు సీన్లోకి రావటంతో మొత్తం సీన్ మారిపోయింది. కొత్త అటవీ చట్టం ప్రకారం అటవీ లక్షణాలున్న ఏ ప్రాంతమైనా అడవే అవుతుంది. దీంతో 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు అడవిగానే పరిగణిస్తోంది. మరోవైపు ఢిల్లీ కాలుష్యం తర్వాత సుప్రీంకోర్టు అడవుల నరికివేతపై చాలా సీరియస్గా ఉంది. భవిష్యత్తు తరాలకు మంచి గాలి, నీరు అందించాలి. ఆ విషయంలో చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇంతకుముందే ఒక తీర్పునిచ్చింది. ఈలోపు ఈ విధ్వంసం కోర్టుకు కోపం తెప్పించింది. ప్రభుత్వం ఏమో కాని సీఎస్ చిక్కుల్లో పడ్డట్టయింది.